అయినా ఉల్లిపాయ బాంబులకో నేల టపాకే బాంబులతోనే బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? సార్ వేస్తే ఆటం బాంబులో అణుబాంబులు వేయాలి సార్. దాన్నే నేను ఆటం బాంబులో వాడతా కానీ కాస్త నీ సొల్లు సుత్తి ఆపి అర్జెంటుగా పంచుడు. ఓకే సార్, చిటికలో వచ్చేస్తాం సార్. ఉల్లిపాయ బాంబులు రెడీ. ఓ అమ్మో, డెవలప్మెంట్స్ బాగున్నాయి సార్. ఒళ్ళు వేడెక్కిందేమో చూడు. అమ్మో సార్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. పర్వాలేదు సార్, డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి. సార్ ఏం స్పీడ్ ఎక్కేస్తుంది సార్. సార్ నిజంగా మీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ సార్. బా, మీరు గోల్ కొడతారు సార్. అయ్య బాబోయ్ సార్, ఎక్కేసింది సార్. ఇక మీరు నో డౌట్ ప్రొసీడ్ అయిపోవచ్చు సార్. అంతేనంటావా? అసలు ఆలోచించొద్దు. అయ్యో మా 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 అయ్యో ఏంటే యువతల తల పగిలిపోతుంటే నువ్వు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. నన్నేం చేయమంటావు? తల పగలకుండా ప్లాస్టర్ వేయమంటావా? ఏంటే వేళాకోళంగా ఉందా? 116 జ్వరం వచ్చి ఇంతలా మూలుగుతుంటే కట్టుకున్న పెళ్ళానివి పట్టనట్టుంటావేంటే? నువ్వు ప్రతిదానికి వార్నింగ్లు ఇస్తుంటే ఇంకెలా దగ్గరికి రమ్మంటావు చెప్పు. అయ్యో బా, తల పగిలిపోతోంది, నాలిక తడారిపోతోంది, ఒళ్ళు బాయిలర్లో పడేసినట్టు సలసల కాగిపోతోంది. అయ్యో మా అమ్మా మా అయ్యో బాగా తలనొప్పిగా ఉందా? బాగా ఏంటే, బాగా పగిలి ఒక్కలైపోతోంది. బాంబు రాయినా? రాయన అంటావేంటే? రాయ్ రాయ్. అబ్బో, ఒళ్ళు కాలిపోతుంది బావా. ఇది తెలవడానికే అంత అరుపు అరిచి ఇలా చేసింది. కొత్తులిపాయలనుకుంటా, ఘాట్ ఎంతుందో జ్వరం అంతొచ్చింది. అయ్యో మో మో బావా కాస్త ఓర్చుకో. అంత నీ మూలంగానే. నేనేం చేశాను బావా? ఏం చేయటం ఏంటే? ఏం చేయడం అంతా ఆ స్విమ్మింగ్ పూల్ ఎఫెక్టే. అక్కడ నన్ను పూల్ని చేసి పూల్లోకి లాగేలా చేసావు. దాని ఎఫెక్టేనే ఈ ఫీవర్ అంతా.
అమ్మా అమ్మా సారీ బావా. నువ్వు సారీ అనగానే జ్వరం సర్రంలో జారిపోతుందా? అయ్యో అమ్మో అయ్యో దగ్గరలో మెడికల్ షాప్ ఉందేమో అడుగు. అమ్మో ఎవరన్నా టాబ్లెట్స్ తెమ్మనవే. అయ్యో అమ్మో గ్రానీ గ్రానీ గ్రానీ. అయ్యో బావా, కిచెన్ లో కషాయం పెట్టించుకురామంటావా? కషాయమా? గ్రానీ 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 ఇది నాకు సేవ చేసేలా లేదు. పార్సల్ చేసి పైకి పంపేలా ఉంది. అయ్యో అమ్మో ఆ. ఏంటి బావా మాటలు? అయ్యో గ్రానీ గ్రానీ ఇలా నీకు దూరంగా కన్ను మూయాల్సి వస్తుంది అనుకోలేదు. బావా ప్లీజ్ బావా, అలా మాట్లాడుకో, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందని నా ఎదురుగా కూర్చుంటే జ్వరం తగ్గుతుందా? వెళ్ళి ఎవరన్నా పిలు. గ్రానీ అయ్యో నాటకం ఫలించింది. ఈ ఉల్లిపాయలు బయటపడితే మనకే డేంజర్. అమ్మో పెళ్ళి అతనితో, ప్రేమలేఖ ఇంకెవరికో అని, కాపురం నీతో, సరసం ఇంకెవరితోనో అని మీ ఆయనకే చెప్తా. తప్పండి సీత గారు, మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పడానికి. కాబట్టి ఇలా వేరే వాళ్లతో సరసం తగదు అని చెప్పడానికి. నేను ఆ కాలం రాముడిని కాదు, అబాండాలు నమ్మడానికి. నా సీత మీద నాకు నమ్మకం ఉంది. నువ్వేంటో తనేంటో నాకు స్పష్టంగా తెలుసు. నా భార్య గురించి ఏమన్నా నేను సహించను, క్షమించను. స్వర్ణ, ఏంటే, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? సాకేత్ కి విపరీతమైన జ్వరం వచ్చింది. గ్రాని గ్రాని అని కలవరిస్తున్నాడు. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కంగారుగా ఎగరెగరి పడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదక్క, భయంగా ఉంది. అలాగా, పద. మీకా అని అందరినీ అడుగుతా. వేరెవరికో రాసావని నేను స్ట్రైట్ గానైనా చెప్తా. మీ అక్క వేరే ఎవరికో లవ్ లెటర్ రాసింది తెలుసా? ఏంటక్క ఆగావు? ఆయన మాటలు చేష్టలు గుర్తొచ్చాయా? అసహ్యం వేస్తుందా? ప్లీజ్ అక్క, నా కోసం ఈ ఒక్కసారి రాక. నాకు చాలా భయం వేస్తుంది. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ అక్క. స్వర్ణ, లే. ఏంటి ఇది? నా కాళ్ళు పట్టుకుంటున్నావు? తప్పదక్క. ఆయన పెట్టే ఇబ్బందులకి నీ మనసు ఎంత బాధపడుంటుందో నాకు తెలుసు. అందుకే. నాకేం కొత్త కాదు కదే. నా కోసం, అమ్మా నాన్నల కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. దాని ముందు అతన్ని క్షమించడం పెద్ద విషయమేం కాదు. రఘురామ్ని అడగకుండా ఎలా? అక్క రాక. రఘురామ్ గురించి ఇలా ఆలోచించడం ఏంటి? తను నా మీద ఎంత నమ్మకం ఉంచాడు. ప్లీజ్ అక్క. సరే పద. ఏమైంది సీత, అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఎక్కడికి బయలుదేరారు సీత? స్వర్ణ, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, సాకేత్ కి చాలా జ్వరంగా ఉంది. అలాగా, సరే పద. బాబా, నువ్వు ఏంటి, మళ్ళీ గొడవ అవుతుందని భయపడుతున్నావా? అదేం జరగదులే. వాణ్ణి తమ్ముడుగా కాకపోయినా సాటి మనిషిగా నేను వచ్చి హెల్ప్ చేస్తాను. రా వెళ్దాం, రండి. అయ్యో గ్రానీ, నా ప్రాణం పోయేటట్టుంది. నేను తప్పు చేశాను, అందుకే ఇంత సఫర్ అవుతున్నాను. సాకేత్, డోంట్ వరీ. జ్వరమేగా, దానికంత భయపడాల్సిన పనే ఉంది.
ఏంటే మందులేమన్నా చూడవే అంటే వీళ్ళని పిలుచుకొచ్చావు? జ్వరం తగ్గించడానికా టపా కట్టించడానికా? ఏంటి బావా మాటలు? చాలా జ్వరంగా ఉంది. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వద్దు, గ్రానీ లేకుండా నేను రాను. అమ్మో, నేను హాస్పిటల్కి రాను. గ్రానీ, 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 వీళ్ళంతా కలిసి కుట్ర చేసి నన్ను పైలోకానికి షిఫ్ట్ చేస్తున్నారు. అయ్యో గ్రానీ, గ్రానీ. స్వర్ణ, ముందు నాన్నమ్మకు ఫోన్ చేయి. స్వర్ణ, కొంచెం తాపడం పెట్టు. తాపడం అంటున్నారేంటి? తడిగుడ్డతో నా గొంతు నొక్కుతారేంటి? వద్దు వద్దు. గ్రానీ, గ్రానీ, అమ్మో, గ్రానీ, గ్రానీ. అమ్మమ్మ, ఏం పిల్ల, ఏమిటి ఇప్పుడు ఫోన్ చేశావు? సాకేత్కి చాలా జ్వరంగా ఉంది. గ్రాని గ్రాని అని కలవరిస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గరలో డాక్టర్లు కూడా లేరు. నాకు భయం వేస్తుంది. అర్జెంటుగా బయలుదేరా అమ్మమ్మ. ఏమిటి, నా బంగారు కన్నకి జ్వరమా? నన్ను కలవరిస్తున్నాడా? నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు భయపడకు. డ్రైవర్, డ్రైవర్. బావా, అమ్మమ్మ బయలుదేరుస్తుంది. ఆహా, ఒకళ్ళు కాళ్ళ బేరానికి, మరొకరు నా సేవకి. హాయిగా ఉంది. మనసుకి ఎంత తృప్తిగా ఉందో. కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇలా ఏ వైద్యం లేకుండా ఇంకా ఎంతసేపు? వైద్యం పేరు చెప్పి లేపేయాలని ప్లానా? స్వర్ణ, నేను వెళ్ళి డాక్టర్ ట్రై చేస్తాను. అవునే, కనీసం టాబ్లెట్ అయినా తీసుకొస్తాం. ఈ లోపు నువ్వు తడిగుడ్డు పెడతాడు. ఒళ్ళు కాస్త చల్లబడుతుందేమో. రా రఘు. బావా, బావా, ఒక్క నిమిషం. బావా, ఒక్క నిమిషం. కాపలా పడతాను. వస్తాను. గ్రానీ, ఒక్క నిమిషం బావా. గ్రానీ, గ్రానీ. ఏంటి అక్క వాళ్ళు ఇంకా రాలేదు? ఏంటి అక్క వాళ్ళు ఇంకా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? మా బ్రదర్కి చాలా ఫీవర్ వచ్చింది. మెడిసిన్స్ కానీ డాక్టర్ కానీ ఈ దగ్గరలో. సార్, దగ్గరలో అంటే ఫారెస్ట్ దాటెళ్ళాలి. అలాగా? పోనీ మీ దగ్గర ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ప్లీజ్ సార్. సారీ సార్, అన్నీ అయిపోయాయి. చా, ఇప్పుడు ఏం చేద్దాం రఘు? అదే ఆలోచిస్తున్నా. వెళ్ళిన ఈ టైంలో డాక్టర్ ఎవరొస్తారు? ఇప్పుడు ఏం చేద్దాం రఘు? నాకేం అర్థం కావడం లేదు. సాకేత్, నాన్న సాకేత్. అమ్మమ్మ గారు, మీరు? ఏరా, నా మనవడికి జ్వరం వచ్చి నన్ను కలవరించే పరిస్థితిలో ఉంటే మీరేమిట్రా ఇక్కడ కులాసాగా కబురు చెప్పుకుంటున్నారు? రేయ్, హక్కుల కోసం ఆరాటపడటం, వాటి కోసం పోరాటం చేయడం కాదురా. బాధ్యతలు బాధ్యతలు తెలుసుకో. వాడిని అలా మంచాన వదిలేసి మీరు ఇలా మంచులో మంతనాలు ఆడుతున్నారా? మీకు మీ లోకమే కాని సాటి మనుషుల మీద జాలి, దయ, ఇంత ప్రేమన్నా లేదురా? అయ్యో నానమ్మ. ఏయ్, నన్ను అలా పిలవద్దు. చాలా టైం అయింది, ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చిందా అమ్మమ్మ?
నా మనవడి గురించి పట్టించుకోలేని వాడివి నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదురా. మేము డాక్టర్ కోసం మందుల గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాం. ఆహా, ఎప్పుడో వాడికి జ్వరం వస్తే ఇప్పుడు తీరిందా మీకు? అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అమ్మమ్మ, నేను వచ్చేసాను కదే, ఇంకా ఎందుకు ఆ ఏడుపు? పద వెళదాం. పద. సాకేత్, సాకేత్, నాన్న సాకేత్, ఏమైందిరా? గ్రాని వచ్చేసావా? గ్రాని వచ్చేసావా? ఏమైంది సాకేత్? ఎలా ఉందిరా? నీ కొంట్లో బాగుండకపోతే రాకుండా ఎలా ఉంటాను రా కన్నా? ఏమిట్రా, నన్ను చూడగానే జ్వరం తగ్గిపోయినట్టుంది? నువ్వు బయలుదేరావని తెలియగానే కాస్త నిద్ర పట్టింది గ్రాని. ఖచ్చితంగా ఇది బెంగతో వచ్చిన జ్వరమేరా. 3 రోజులకే నా మీద ఇంత బెంగపడిపోయావంట్రా పిచ్చి కన్నా. నిన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను గ్రాని. ఉల్లిపాయల ఘాటు తగ్గింది, టెంపరేచరు తగ్గింది. 3 రోజులకే నా మీద ఇంత బెంగపడిపోయావంట్రా పిచ్చి కన్నా. నిన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను గ్రాని. ఉల్లిపాయల ఘాటు తగ్గింది, టెంపరేచరు తగ్గింది. అతిథులకు నమస్కారం. ఈ 3 రోజులు రిసార్ట్స్ లో గడిపిన దంపతులకు ఓ శుభవార్త. మరి కాసేపట్లో ఈ మధ్యాహ్నం రాక్ గార్డెన్ సెలబ్రేషన్ హాల్లో మా రిసార్ట్ తరపున బెస్ట్ కపుల్ అవార్డ్ ప్రధానోత్సవం జరుగుతుంది. కావున గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినట్లే ఈ కార్యక్రమానికి మీ సహకారం అందించి మా అవార్డు అందుకొని మాకు సాటిస్ఫాక్షన్ కలిగించి మీరు సంతోషాలు మూట కట్టుకోగలరు. న్యాయ నిర్ణేతగా, ముఖ్య అతిథిగా గౌరవనీయులు ప్రముఖ సినీ నటులు శ్రీ 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 రంగనాథ్ గారు అవార్డు అందజేస్తారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే క్రిస్టఫర్. ఇప్పుడే మీ అనౌన్స్మెంట్ విన్నాను. ఆ అవార్డ్ నా మనవడు సాకేత్, నా మనవరాలు స్వర్ణకే రావాలి. అది మేడం, అది నసిగిన అది వాళ్ళ చేతికి అందకపోయినా నువ్వు నీ స్థానం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ట్రై చేస్తాను మేడం. అదే వద్దు, కంపల్సరీగా వచ్చి తీరాలి. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. బావా, నీ జ్వరానికి మూలం ఈ ఉల్లిపాయలా? స్విమ్మింగ్ పూల్ అని నా చెవులో పూల్ పెట్టి నాతో కాలు పిసికించుకుంటావా? చెప్తా ఉండు నీ సంగతి. పాప మూట కట్టుకొని ఏం సుఖం అనుభవించాలనుకుంటున్నావు? ఏంటి, నాకు కాస్త జ్వరం తగ్గేసరికి నీ గొంతు లేస్తోంది. స్విమ్మింగ్ పూల్ విషయం గ్రానీకి చెప్పనా? చెప్పు. నువ్వు స్విమ్మింగ్ పూల్ సంగతి చెప్పు, నేను ఉల్లిపాయల సంగతి చెప్తాను. రాత్రంతా హడల్ సచ్చినందుకు తనేం చేస్తుందో నీకే తెలుస్తుంది. చూసేసిందా? కనబడకుండా బయటపడేద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఏంటి ఉల్లిపాయలు అంటున్నావు? నాటకాలు ఆపుతావా? రాత్రి నటన ఇంకా కంటిన్యూ చేయాలని చూడకు. నీకిలా జ్వరం వచ్చిందని చెప్పగానే నువ్వు చేసిన అవమానాలని పక్కన పెట్టి నీకోసం పరిగెత్తుకొచ్చారు. అంత మంచి మనసున్న మనుషుల మీద ఎందుకంత ద్వేషం పెంచుకున్నావు? వాళ్ళెక్కడ దగ్గర అవుతారా అని నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు, అంతేగా? నిప్పులు గిప్పులు అన్నావంటే చెప్పు తెగుతుంది. రా రా, బయటికి రా.
నలుగురిలో నేను ఈ విషయం బయట పెడతా. ఎవరు చెప్పని ఎవరు పగలు కొడతారో తెలుస్తుంది.